ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను అని ప్రభు ఎంతో వివరంగా చెప్తున్నారు. మరి వింటున్న సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు నిజంగా ప్రభువుని సేవిస్తూ ఉన్నావా ఈరోజు? అలాగే నీవు ప్రభువుని ప్రేమిస్తూ కూడా ఉన్నావా? ఖచ్చితంగా నీవు ఈ పని చేయాలి అని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. నీవు నిజంగా ప్రభువుని సేవిస్తే ఆయన మార్గంలో నీవు ఖచ్చితంగా నడవాలి, ఇంకా ఆయన నీవు వెంబడించాలి. మరి నీవు యుగయుగాలు ఆయనతో ఉండాలని ఆశపడితే ఆయన ఆజ్ఞలన్నీ కూడా నీవు గైకొనాలి. నిజంగా యేసు కావాలి అని నీవు కోరుకుంటే ఆయన నీకు ఇచ్చిన ప్రతి కట్టడను నీవు అనుసరించే తీరాలి. మరి ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది అని ఒక్కసారి నీవు పరిశీలన చేసుకో. నిజంగా ఆయన ప్రేమిస్తున్నావా? ఆయన సేవించే వ్యక్తిగా ఉన్నావా? ఆయన కావాలని కోరుకునేవాడిగానే నీవు ఉన్నావా? ఒకవేళ ఇవన్నీ నీవు అనుకోకపోతే మాత్రం నీవు నిజమైన క్రైస్తవుడివి కానే కావు. ఎందుకంటే నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు క్రీస్తుని కోరుకుంటాడు, పరలోకం చేరే భక్తి చేయాలని ఆశపడతాడు, యుగయుగాలు ప్రభుతో సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. మరి నువ్వు అటువంటి గుంపులో ఉన్నావా లేదా? మరి నువ్వు ఎటువంటి క్రైస్తవుడివి? కేవలం నామమాత్రపు క్రైస్తవుడిగా ఉంటే ఏ ఉపయోగం ఉండదు నీకు. కాబట్టి ఎప్పటికైనా నీ ఆలోచన విధానం, పద్ధతి మార్చుకో. అందుకే ఈ లేఖనాల్లో గమనిస్తే యోహాను సువార్త 12వ అధ్యాయంలో స్వయంగా ప్రభు పలికిన మాటలే అవి. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను అని ఎంతో వివరంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి లోకము, లోకాశలు కాకుండా ఎప్పటికైనా వాటిని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించే వ్యక్తిగా నీవు మారాలని ప్రభు కోరుకుంటున్నాడు. లోకము, లోకాకర్షణలు నిన్నెప్పుడు కూడా ప్రభు మార్గం నుండి పక్కదారి పట్టిస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా లోకాశలు, లోకంలోని ఆకర్షణలు విడిచిపెట్టి ప్రభువుని వెంబడించే వ్యక్తిగా నీవు ఉండు. నీవు పేరుకు మాత్రం క్రైస్తవునని చెప్పుకుంటూ నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావేమో ఒకసారి ఆలోచించు. ప్రభువుని వెంబడించకుండా ఈ లోక పద్ధతులు, ఆచారాలు ఒకవేళ నువ్వు వెంబడిస్తున్నావేమో, ఇంకా విగ్రహారాధనకి సంబంధించిన వాటిని నువ్వు చేసుకుంటూ ప్రభు అంటే నాకు ఇష్టం అని చెప్పుకుంటూ తిరుగుతున్నావేమో, క్రీస్తుని అనుసరించకుండా లోకాన్ని అనుసరిస్తూ ఉన్నావేమో. మరి ఆయన్ని సేవించే వ్యక్తిగా నీవు, ఆయన్ని ప్రేమించే వ్యక్తిగా ఖచ్చితంగా ఆయన్నే నువ్వు వెంబడించాలి. జాగ్రత్త సుమ. ప్రభువుని సేవించే, ప్రభువుని ప్రేమించి నీవు తప్పకుండా ఆయన్నే వెంబడించాలి, అనుసరించాలి కదా. ఇంత చిన్న విషయం కూడా తెలియకుండా నీవు నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తున్నావా? ఒకసారి ఆలోచించు. అయినా ఒకసారి నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటి వరకు నీ బ్రతుకు ఎలా ఉన్నా, నీ ఆలోచన విధానం, నీ ప్రవర్తన ఎలా ఉన్నా, నువ్వు ఎటువంటి వ్యక్తివైనా సరే ఇప్పటి నుంచైనా ప్రభుని అనుసరించే వ్యక్తిగా మారు. ఆయన కోసమే జీవించు. ఆయన్ని ప్రేమిస్తూ, ఆయన్ని సేవిస్తూ, ఆయన్ని కోరుకుంటూ, ఆయన మార్గంలో నడుస్తూ నిత్యత్వం అనే గొప్ప బహుమానాన్ని పొందుకో. అప్పుడు ప్రభు నీకు తన రాజ్య వారసత్వం ఇస్తారు. కాబట్టి ఇప్పుడే నీ జీవితంలో మార్పు తెచ్చుకో. ప్రభునే ప్రేమించు, ఆయన్నే సేవించు. లోకము, ఆకర్షణలు ఇప్పుడే విడిచిపెట్టు. అప్పుడు నీకు ప్రభు సహాయం చేస్తారు. ఆమేన్.